ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను. ఇవాళ ఏంది బట్టలు చూపిస్తారు అనుకుంటారు కదా? ఇక ఊరికైతే బయలుదేరుతాను. ఇవాళ ఏం వారం అంటే బుధవారం. రేపు పండగ, బక్రీద్ పండగ. దానికోసం అయితే ఇక్కడైతే బ్యాగ్ తీసుకున్నాం. ఈ బ్యాగులో అయితే బట్టలు అయితే చదువుకోవాలి. ఇక మొత్తానికి అయితే బట్టలు అయితే చదువుకుంటాను. ఇప్పుడు నా బట్టలు, మా పిల్లల బట్టలు సాయంత్రం 4 గంటలకు అట్లా బయలుదేరుతాము. 3-4 గంటల జర్నీ అన్నట్టు. ఇక్కడైతే వాతావరణం మస్తు చల్లగా అయిపోయింది. మా ఊరు అందాలు, మా ఊర్లో ఏమేమి స్పెషల్స్ ఉంటాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే నిన్న మస్తు వర్షం పడ్డది. నైట్ అంతా వర్షమే. మంచి ఈరోజు అయితే వాతావరణం మస్తు చల్లగా ఉన్నది. చూస్తారు కదా ఎంత మంచిగా ఉన్నదో. అయితే మా అత్తోళ్ళ ఇంటికి పోయేది, మా అమ్మోళ్ళ ఇంటికి పోయేది అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఒకవేళ వీలుంటే మా భూములు నేనైతే డ్రెస్ వేసుకున్నా. ఏ డ్రెస్ వేసుకున్నా అంటే జీన్స్ వేసుకుందాం అనుకున్నా కదా, జీన్స్ అయితే వేసుకోలేదు. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ క్యాన్సిల్ చేసిండు. ఇప్పుడు ఈ డ్రెస్సే వేసుకున్నా, సింపుల్. ఎందుకంటే ఆ జీన్స్ వేసుకున్నాం అనుకో మా ఇంట్లో వాళ్ళందరికీ ఏమన్నా అంటారేమో అన్న భయంతో ఇంకా జీన్స్ అయితే వేసుకోలేదు. తీసుకున్నా కానీ నెక్స్ట్ టైం ట్రై. ఛాయ్ తాగడం కోసం అయితే బయటికి వేయండు. మమ్మల్ని అయితే కార్లోనే ఉంచేసిండు. మా పిల్లలు అయితే బాగా సతాయించారు. మా పెద్దోడు అయితే మొత్తం డోర్ తీసేసిండు. వాడు ఫోన్ తెచ్చుకున్నాడు, గేమ్ అయితే ఆడతాను. మా చిన్నోడికి అయితే తలనొప్పి, వామిటింగ్ వచ్చినట్టు అవుతుందని చెప్పి అక్కడ విండో అయితే తీసిండు. ఇక మేము ఇంటికి, మా అత్తోళ్ళ ఇంటికి పోయేసరికి కనీసం 9:30 అట్లా అవుతుందో, మరి 8:30 అవుతుందో చూడాలి. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అవుతుంది. సిద్దిపేట దగ్గర కూడా రాలేదు. 3 టోల్గేట్ల దగ్గరకు పోవాలి. ఇప్పుడైతే ఒక టోల్గేట్ అయితే అయిపోయింది, ఇంకా 2 టోల్గేట్లు ఉన్నాయి. స్ప్రైట్ అయ్యా లగ్యా రే. ఖర్చు పై దేకుస్మా. ఇక్కడ నేను కార్లో కూర్చొని మెహందీ పెట్టుకున్నా. మా చిన్నకి అయితే అంటింది అరే కీడ. ఇది బాగా రెడ్ అవుతుంది. విత్తిన్ 5 నిమిషాలనే బాగా రెడ్ అయిపోతుంది ఇన్స్టెంట్లీ. 5 నిమిషాలనే, 5 నిమిషాల. మరి ఎంతసేపు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. కానీ దీనికైతే నేనే డిజైన్ పెట్టేసుకున్నా. సింపుల్గానే పెట్టుకున్నట్టు సునీత. ఇక్కడ డిజైన్ అయితే నేనే పెట్టుకున్నా. అంత మంచిగా పెట్టుకోకపోయినా ఎంతో కొంత ట్రై చేసిన. ఎందుకంటే మా అత్తోళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఆల్రెడీ అందరు పెట్టుకుని ఉంటారు. అందుకే నేను ముందు పెట్టేసుకున్నా. इधर नहीं दिख रहा, हमें नहीं दिख रहा काय करिए. फिर कहाँ है? फिर मैं वो बोल रही हूँ. से मर गया. కార్లు వచ్చేసినాయి అన్నీ కూడా. బయట కూడా వస్తున్నాయి. అమ్మి ఇప్పుడైతే టైం 8 అవుతుంది. 8 అవుతుంది. 7:30. भैया देख, पीछे देखो हमारे कितने कीड़े भर गए. हमारे सामने देख. थोड़ा बना लगा क्या बेटा. ए रोड पे नक्का मुझे. वह रोड है, इधर आके मारते क्या रे? कौन मारे? तू బిల్డప్ అని అదే వీడియో మేచే. ఇక్కడ మా చిన్నోడికి అయితే వామిటింగ్స్ మీద వామిటింగ్స్ అవుతాయి. వాడు తిన్నాడు, కుర్కురే తిన్నాడు, స్ప్రైట్ తాగిండు, ఇక వామిటింగ్ చేసుకుంటాడు. ఇది 2వ సారి. ఏ ముజంబిల్ క్యా హే, దివానా హే. మా చిన్నంతో ఇదే బాధ. ఇప్పుడు రాత్రి వచ్చేసి 8:30 అవుతుంది.